విభజన పూర్తయినా రాష్ట్రంపై ఏపీ సర్కారు కుట్రలు మాత్రం ఆగటం లేదు. సచివాలయంలో లైబ్రరీ విభజనకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రీడింగ్ లైబ్రరీ రూమ్లను ఖాళీ చేయాలని ఏపీ సర్కారు ఆదేశించింది. ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీకి కేటాయిస్తూ జేఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ చర్యలపై టీ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. ఉమ్మడిగా ఉన్న లైబ్రరీ రీడింగ్ రూమ్ను ఎలా విభజిస్తారని సచివాలయ టీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇక్కడ అకామిడేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అకామిడేషన్ లేదని ఇచ్చారు అంతే. దాని మీద ఇప్పుడు లైబ్రరీ షిఫ్ట్ చేయకూడదు అనేది అంతే. ఇంకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆల్టర్నేటివ్స్ వేరే వాళ్ళు చూస్తారు. అది వాళ్ళు మాట్లాడాలి అందరూ కలిసి. ఇప్పుడు లైబ్రరీ అయితే వేరే లేదు, కొంచెం స్పేస్ ప్రాబ్లం ఉంది కదా. ఆ ప్రాబ్లం కోసం అందరూ ఇప్పుడు ఏమంటే సాహిత్యం ఉంటుంది కదా, అంతా షిఫ్ట్ చేసేది బాగుండదు అనే ఇంటెన్షన్ అంతే. ఇక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి అలాట్ చేశారు. డి బ్లాక్లో కూర్చుంటున్నారు మేడము, వాళ్ళకి అలాట్ చేశారు. ఇది స్ట్రక్చర్ మార్చేది ఏముండదు, సిట్టింగ్ అంతే. ఓన్లీ స్ట్రక్చర్ గిచ్చర్ ఏం మార్చేది ఏముండదు. ఇది ఖాళీ చేస్తాను లేదు, ఇది ఒక్క రూము, ఇది ఓన్లీ వన్ రూమ్ అంతే. ఇక్కడ ఉంది కదా లైబ్రరీని కూర్చొనే రూమ్ అంతే. ఈ పక్క ప్లేస్ ఉందని ఆ లాస్ట్ రూమ్ ఒకటి ఉంది అనేది డిసైడ్ చేశారు. ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేసి చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసింది అంతే. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రంథాలయాన్ని రెండు రాష్ట్రాలకు తాత్కాలికంగా కొనసాగాలనేది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఇది ఆంధ్ర ప్రాంతం కిందకి వచ్చినాక ఇప్పుడు ఆంధ్ర ప్రాంత అధికారులు ఈ లైబ్రరీని కుదించి దీన్ని వేరే ఐఏఎస్ ఆఫీసర్లకు స్పెషల్ సెక్రటరీలకు కేటాయించడం జరుగుతుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.